ఇప్పుడు మీరు డి చేశారు, డీలో ఎలా ఉండేది వెల్కమింగ్ వాళ్ళు మీతో? డీలో నన్ను జిత్తు తీసుకొచ్చి అసలు ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా జిత్తు మాస్టర్ వచ్చింది? తీసుకొచ్చాను నన్ను ఫస్ట్ గా. నన్ను వైల్డ్ కార్డ్ అంటే డి జోడీలో వైల్డ్ కార్డ్ లో తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి తనే నాకు సపోర్టివ్గా ఉండే ఫస్ట్. దాని తర్వాత మా డైరెక్టర్స్ కి పరిచయం చేయడం, డైరెక్టర్స్ గారు ఫస్ట్ మమ్మల్ని సెలెక్ట్ చేయడం, ఓకే అనడం, దాంతో నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడే. సో డీలో ఫస్ట్ అది వైల్డ్ కార్డ్ లో వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్స్ కి ఏం లేదు, 2 schedules లో ఒక షెడ్యూల్ 2 schedule చేసాం, ఎలిమినేట్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడతో మళ్ళీ డి అయిపోయింది అనుకున్నాను, లైఫ్ లో డి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటా అనుకున్నా, మళ్ళీ చెన్నై వెళ్ళిపోవాలా, చెన్నై వెళ్ళి ఏం చేయాలి అనుకున్నా. నేను నా అంతటి నేనే ఒక స్టెప్ తీసుకొని డైరెక్టర్స్కి వెళ్ళి, సార్ సో నేను ఇలాగ కొరియోగ్రాఫర్గా చేశాను, మా చెన్నైలో కాలేజీలో చేశాను, కాలేజీలో ఓవరాల్స్ ఏషియాలోనే ఫస్ట్ ప్లేస్ కొట్టాం మేము మా కాలేజ్, దాని కొరియోగ్రాఫర్ నేనే అని చెప్పి నా గురించి చెప్తే ఆ కొరియోగ్రాఫర్స్ని అడిగా ఒక ఛాన్స్ ఇవ్వండి డీలో అని చెప్పేసి, ఒక కొరియోగ్రాఫర్గా. అప్పుడు డీలో కొరియోగ్రాఫర్ నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. సరే ఓకే, మేము నీకు ఛాన్స్ ఇస్తాం, మంచి కంటెస్టెంట్ తీసుకురా, ఒక మంచి కొరియోగ్రాఫ్ చేసి చూపిస్తే దాన్ని బట్టి బాగుంటే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఒక కంటెస్టెంట్ని తీసుకొని వచ్చి డీలో పరిచయం చేయడం అనేది పెద్ద టాస్క్ గా తయారైంది నాకు. ఎందుకంటే నేను ముగ్గురు తీసుకొచ్చా, ముగ్గురు ఫెయిల్ అయ్యారు. లాస్ట్ కి డైరెక్టర్స్ ఏమన్నారంటే ఈసారి లైట్ తీసుకున్నారు. ఫస్ట్ లైట్ తీసుకుని నాకు కంటిలోంచి నీరు తిరిగేసి ఏడుస్తూ కూర్చున్నా అన్నపూర్ణ స్టూడియోలో. ఏంటి నా లైఫ్ ఇలాగైపోయింది, ఇంత ఛాన్స్ ఇచ్చినా కూడా నేను ఉపయోగించుకోలేదే అని. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచి సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి అడగగానే సరే నేను ఎంతో ట్రై చేసి ఒకరిని తీసుకొచ్చా. ఒకరిని కొరియోగ్రాఫర్ తీసుకొస్తే వాడు ఫస్ట్ అందరిలో కంటే ఫస్ట్ ఆడిషన్ లో సెలెక్ట్ అయింది వాడే. నేనే సెలెక్ట్ అయ్యి ఫస్ట్ D10 లో. అయిన తర్వాత ఏంటంటే కొద్దిగా వాడితో కంటెస్టెంట్ తో ట్రావెల్ అయ్యే కొద్ది నాకు తెలిసింది ఏంటంటే వాడు అన్ని స్టైల్స్ చేయలేడు. నేనేంటంటే వీడు అన్ని స్టైల్స్ చేయలేడు, నేను ఎక్కువ లాంగ్ రన్ వెళ్ళానని చెప్పి నాకు అర్థమైంది. సో నేను డైరెక్టర్స్కి చెప్పేసా డైరెక్ట్ గా సెలెక్ట్ అయిన తర్వాత, అంటే మేబీ ఐ లూజ్ మై ఛాన్స్. బట్ నేనేమన్నానంటే అన్న వీడు లాంగ్ రన్ వెళ్ళాడు, వీడు అన్ని స్టైల్ చేయడు, సో నేనేమన్నా ఛాన్స్ ఉందా మార్చుకునే, కంటెస్టెంట్ మార్చుకునే ఛాన్స్ ఉందా అనేసి. వాళ్ళు అన్నారంటే ఓకే రా నీకు ఒకటే ఛాన్స్ ఉంది, 1 డేనే ఛాన్స్ ఉంది మార్చుకోవాలనుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ షూట్ ఉంది, ఎవరిని తీసుకుంటా అంటే అప్పుడు నాకు అసిస్టెంట్ ఒక ఉండేవాడులే. తను ఏంటంటే తను ఎప్పుడో నా దగ్గర ఎలా చెప్పి నాకు డి అంటే ప్రాణం, డి అంటే ఇష్టం, డీలో కంటెస్టెంట్ అవ్వాలి నాకు ఎప్పటి నుంచో కసి అది అని చెప్పేసాను. అన్న వీడికి చాలా కసి అన్న, వీడు చాలా బాగా చేస్తాడని చెప్పి ఇచ్చేసాను. ఓకే అన్నారు, వెంటనే ఓకే అనేసారు. వెంటనే ఓకే అనేసారు. వాడు తీసుకున్నాం చేస్తాం. అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ తర్వాత వాడికి హ్యాండ్ ఇంజురీ అయింది, మళ్ళీ దెబ్బ పడింది అనుకున్నాను. ఈసారి ఏం చెయ్యాలి రా బాబు అంటే ఇంకా డైరెక్ట్ ఎలిమినేషనే చేస్తే ఎలిమినేషన్ చేయాలి, ఇంకా నేను ఇంకేం చేయలేను, ఇంకో కంటెస్టెంట్ తీసుకురాలను కొత్తగా. ఇంకా నేను మా తల పట్టేసుకుంటే వాళ్ళు పిలిచి నన్ను, పండు ఇవన్నీ కాదు కానీ నువ్వు ఎలా కొరియోగ్రాఫ్ చేస్తావు కదా, కొరియోగ్రాఫర్గా నువ్వే ఉండి కంటెస్టెంట్గా కూడా నువ్వే చేయన్నారు. సో ఆ ఒక్క డెసిషన్ మా నెత్తినన్న భర్తన ఏ డెసిషన్ తీసుకున్నారో అదే నా లైఫ్ని ఎలా ఉంటే ఇలా మార్చేసింది. ఎందుకంటే నేనే చేసుకునేవాడిని, నేనే కంటెస్టెంట్ అనమాట. అది నీ టర్నింగ్ పాయింట్ అనమాట. అవును, అది ఎలా అంటే ఇప్పుడు అదే నేను నా ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను కంటెస్టెంట్ కమ్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు మైకేల్ జాక్సన్ చేశాను. నా ఫస్ట్ హిట్ అక్కడితో స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అందరూ మైకేల్ జాక్సన్ అని పిలుచుకున్నారు. అండ్ అదే నాకు ఫస్ట్ పాజిటివ్ అయింది D10 లో. సో దాన్ని అలా పట్టుకుంటూ నెక్స్ట్ ఇంకా చేసుకుంటూ పోయా. నిజంగా మీ స్టైల్ కూడా అలాగే ఉంటుంది చెప్పాలంటే, తెలుగు మైకేల్ జాక్సన్. ఓకే 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 ఉంటది అంటారు కానీ. సరే, ఇంత కష్టపడ్డారు, ఇంత డాన్స్ చేశారు, సో ఎందుకు ఏ షో విన్ కాలేదు, డి ఎందుకు విన్ కాలేదు? పండు ఫ్యాన్ వేసుకో, నేను చెప్తే ఏమంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫ్యాన్ వేసి రావాలా? యాంకర్ కదా ఏం నిల్చుంటాం అనేసి ఏదో అడుగుతున్నావు ఏంటి. సో మీరు ఎందుకు ఏది విన్ కాలేదు? యాక్చువల్గా అదే నేను ఇప్పుడు విన్నింగ్ కోసం అయితే ఆలోచించలేదు, నేను జనరల్గా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. విన్నింగ్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు చేయలేదు. అంటే అక్కడ ఏమైనా పాలిటిక్స్ జరిగినాయా? ఎక్కడ? అక్కడ డి షోలో మీరు ఎందుకు యాక్చువల్ డైరెక్టర్స్ పాలిటిక్స్ చేయలేదు, మా మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు పాలిటిక్స్ చేశారు. ఎలా అంటే వాళ్ళే విన్ అవ్వాలనుకున్నారు, పండుగ గెలిస్తే బాగుంటది కదా అని ఎప్పుడు అనుకోలేదు ఎవరన్నా. అలా ఒక్కరు అనుకుని నేను గెలిచడం. నువ్వు అనుకున్నావా వాళ్ళు గెలవాలని? ఎందుకు గెలిచారా వాళ్ళు? వాళ్ళే గెలుస్తే నేను అనుకున్నా, అదే ప్రాబ్లం. నేను గెలిస్తే నేను ఎప్పుడు అనుకోలేదు.
అలా అనుకుంటే గెలిచడమేమో. మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు అయితే యా ఈ విన్ అవ్వకపోవడం, ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన ఐఎమ్ వెరీ స్పోర్టివ్ బికాస్ ఐ లవ్ క్రికెట్, ఐ ప్లే ఫుట్బాల్, వాలీబాల్ అప్పుడప్పుడు, అండ్ పబ్జి మెయిన్ ఆడతాను. మనుషులతో ఆడుకోవడం అదొక గేమ్ నీకు ఎక్కువ ఇష్టం కదా. యు మీన్ with girls then fine, boys అంటే మళ్ళీ ఒప్పుకోనేది ఫైన్. ఏమో నాకు డౌటే. కానీ నేను ఎంతో మంది అమ్మాయిని చూసా గానీ ఎందుకోరా నిన్ను చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలలేదు. మంచిదే కదా, నేను సేఫ్ కదా. ప్రాబ్లం ఏంటి? నేను సేఫ్ కదా. నువ్వు సేఫ్ అని కాదు, నీలో ఏదో మైనస్ ఉంది, అది నువ్వు ముందు యాక్చువల్లీ వాళ్ళలో ఏదో మైనస్ ఉంది, అందుకే వాళ్ళ వైపు వెళ్ళాయి. నేను చాలా ప్లస్ కాబట్టి నీకు అలా అనిపించట్లేదు. అంతే అంటావా? సో అమ్మాయిలని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీ సీక్రెట్ క్రష్ ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలే నువ్వు ఈ విషయం, ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వు ప్రామిస్ చేస్తాను, అది చేస్తానంటే మాత్రం నేను చెప్తాను, లేకపోతే చెప్పను. నేను చెయ్యాలా? సరే ఓకే పండు, నువ్వు ఏం పడితే నేను చేస్తాను, కానీ నీ సీక్రెట్ క్రష్ ఎవరో చెప్పంటే అప్పుడు నేను చెప్తాను. ఇట్స్ అప్ టు యూ. ఓకే సరే, చేతులు చేసి ప్రామిస్ చేసి చెప్పు. ఓకే చేస్తానండి. చేస్తా. నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది. ఓకే. అమ్మాయి నాకు ముద్దు పెడితే ఐల్ బి వెరీ హ్యాపీ. ఏ అమ్మాయి పెట్టాలి? ప్రామిస్ చేసావు మరి. నువ్వు ఎట్లానో నా మీద ఏం లేదన్నావు కదా, ఇంకా నన్ను అడగవులే. ఓకే, నేను అడిగిందని మాత్రం అని చెప్పు. ప్రామిస్ చేసావు. ఇది నా షో మాట్లాడితే గుర్తు చేస్తాను నీకు. నా షో ఇది. నీ షో అవని నా షో అవని. నేను చెప్పేది నువ్వు వినాలి. ఇది మన ఇద్దరి షో కాదు, డైరెక్టర్ మన ఇద్దరిని పిలిచి ఆయన షో అది. ఓకే, ఆయన ఏం చెప్తే అదే. కానీ ఇక్కడ చెప్పండి నాకు. నేను యాంకర్ కాబట్టి నేను ఏం చెప్తా నువ్వు వినాలి చక్కగా. సరే ఓకే. ఓకే, నాకు చెయ్యిస్తావు లేదా? ఇచ్చాను. చెయ్యి. అమ్మాయి కాదు, అమ్మాయి పేరు చెప్తాను. అమ్మాయితో నాకు ముద్దిప్పిస్తావు లేదా? ఇది కళలో కూడా జరగదు. కళలో వద్దులే, కెమెరా ముందు జరిగి అక్కడ కూడా జరగదు. కళలో వస్తే నాకేంటుంది అందులో వేస్ట్. నువ్వు నిజం చెప్పు, సీక్రెట్ క్రష్. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. నువ్వు ప్రామిస్ చేసావు, చేస్తావో లేదా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఒక్క ఫోన్ కూడా చెయ్యవు కానీ నీకు సీక్రెట్ క్రష్ అంటే. నీలో ఇంత ఫీలింగ్ ఉందా? నాకు చెప్పలేదు. చెప్తే ఇప్పుడు రోజు ఫోన్ చేసేవాడిని కదరా. లేదురా, అంటే నేను ప్రతిసారి నువ్వు అనుకున్నా పండు ఫోన్ చేస్తాడు అనుకున్నావు కదా. ఎప్పుడు అనుకోలేదు, చెప్తున్నా క్యాజువల్ గా. కెమెరామెన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. నువ్వు చెప్పింది దానికి రీజన్. క్యాజువల్ గా చెప్తున్నా నేను. క్యాజువల్ ఏముంది అంత సీరియస్ చెప్తే? సీక్రెట్ క్రష్ అంటే బయటికి వెళ్తే ఫోన్ పండు మాట్లాడి అన్నావంటే నీలో ఏదో ఫీలింగ్ ఉంది. నువ్వు నా ఫీలింగ్ గురించి మాట్లాడు, నీ ఫీలింగ్ గురించి చెప్పు నాకు. సరే, నాకు ఫీలింగ్ నేను చెప్పా కదా, సీక్రెట్ క్రష్ నీ మీద ఉంది. నీకు ఎలా ఉంటది అంటే నేను ఎలా చెప్తా, దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సరే ఓకే, నేను ఒక వన్ కదా. నువ్వు అమ్మాయివే కదా? అవును. అందంగా ఉండవా? చాలా. మరి ఇంకేముంది, క్రష్ అంటే అదే. చాలా, అది చాలు. ఉంటే చాలు, ఇంకేం చెప్తాం, దాని మించి చెప్పలేం మనం. నువ్వు సింగిల్ కమిటెడ్ నాకు తెలుసుకోవాలని ఉంది. ప్రెసెంట్ అయితే క్రష్ ఎవరు లేరు బ్రహ్మ, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అందరికి ప్రపోజ్ చేస్తున్నాను నేను. అసలు క్రష్ గురించి చెప్పమంటే చెప్పట్లే, లవర్ గురించి చెప్పమంటే చెప్పట్లే. సరే, ఫైనల్ గా ఎట్లానో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటావు కదా. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏ క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ యు మీన్ అమ్మాయిలో ఏం ఉండాలి? అందమైనవా చెప్పాలా, లేకపోతే అందమైనవా? అంటే కళ్ళు అందంగా ఉండాలి, ముక్కు అందంగా ఉండాలి. ఇంత ఉంటే చాలా పడిపోతావా? నేను చెప్తా, నేను అడుగుతున్నా. క్వాలిటీ నీ పరంగా సరే ఓకే. అంటే నాకు నాకు ఎలా క్వాలిటీస్ అంటే ఎప్పుడు చూడలేదు నేను. అమ్మాయిని చూసి చాలు, క్వాలిటీస్ మనకి ఎందుకులే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద అబద్ధం. అరే నేను చెప్పేది నిజంగా చెప్తున్నాను. సరే చెప్పు. ఒక అమ్మాయి బాగుందంటే ఓకే, క్వాలిటీస్ మనకి ఎందుకు. హాయ్ బాయ్ అంటే బాయ్, హాయ్ బాయ్ ఓకే. మధ్యలో ఏదో ఇచ్చావేంటి నువ్వు? అంటే విజువల్ రాలేదు సడన్ గా, ఇంకేదో వచ్చింది అంతేగాని. సో అలాగా, ఎందుకంటే మనం లవ్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. ఒక్క లవ్ చేసాం.